ఏపీలో కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఎంతోమంది నిరసన తెలుపుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి అల్లూరు జిల్లాలో కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అండగా నిలిచేందుకు కక్ష సాధించారు, శిక్ష విధించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలపడంపై మండిపడుతూ 33 మందికి నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హుకుం జారీ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి. సో వెస్ట్ బెంగాల్లో కల్కటాలో జరిగిన ట్రైనీ డాక్టర్ ఉదంతంపై దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ స్పందిస్తున్నారు. అయితే ఆంధ్రాలో స్పందించిన దానికి ఏంటి ఈ కఠిన చర్యలు అంటున్నారు? స్పందించకపోతే సో నోటీసులు ఇవ్వకుండా ఈ నిరసన తెలపడం ఏదో తప్పుగా చెబుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా ఉద్యోగుల మీద వేధింపుల పర్వం పెరుగుతుంది. కలకత్తాలో ఇటీవల జరిగిన వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొంతమంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అయితే నిరసన తెలిపిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కి నోటీసులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారంటూ కూడా వారికి నోటీసులు అందజేశారు. 24 గంటల్లో మీరు సమాధానం ఇవ్వాలని, లేదంటే మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవంగా కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా నిరసన తెలుపుతున్నాయి. రోడ్డు మీదకి వచ్చి ఆ జరిగిన సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఆయన మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. అదే తరహాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా కొంతమంది వైద్యులు వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అయితే దీనిపై కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరసనలకు తావు లేదు అన్న రీతిలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వారి మీద చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతుంది. 24 గంటల్లో సమాధానం చెప్పకపోతే మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ కూడా వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద ఉద్యోగుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఎక్కడైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సాటి ఉద్యోగులుగా సంఘీభావం తెలపడం, ఆ కుటుంబానికి సానుభూతి తెలియడం అనేది సహజంగా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో తరహాలోనే ఈ విధంగానే తామంతా కూడా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నామని, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ముందస్తు అనుమతి తీసుకుని ఎందుకు చేయలేదంటూ కూడా నోటీసులను జారీ చేస్తుందని, దీని మేము తీవ్రంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఉద్యోగులంతా కూడా తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. హరి. All right, Naidu. Thanks for the inputs.